పబ్లిక్ అందరికి శనార్థి నేను మీ శ్రీవల్లి ఇయాల మంచి మంచి ముచ్చట్లతోని మీ ముంగటికి వచ్చిన చలో ఇక చురు చేద్దాం పానం పోసేది అమ్మ ప్రాణానికి రక్షణ పోలీసు పానాన్ని కాపాడేది డాక్టర్ వైద్యో నారాయణ హరి అంటారు దేవుని తర్వాత దేవుడు అసంటోడు డాక్టర్ ప్రాణాలను కాపాడితే మరి గిట్ల పైసల కక్కుర్తి కోసం పబ్లిక్ తన ప్రాణాలను అరిస్తుంటే చూస్తూ ఊరుకుంటామా మా బీఆర్కే న్యూస్ ఎప్పటి నుంచో ఎండగట్టుకుంటూనే వచ్చింది ఆయన గిల్ల మదం చూడురి ఎట్లా ఎగబడుతుర్రో రైట్ ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఉన్న రెయిన్బో చిన్నపిల్లల దవాఖానా 22 తారీఖు 4వ నెల 2024 అంటే 5 నెలల కింద శిశాంత్ అనే 12 ఏళ్ల పిల్లగానికి జ్వరం కామెర్లు వచ్చినాయని దవాఖానలో చేర్పించారు. వచ్చేటప్పుడు పిల్లగాడు నడుచుకుంటూనే వచ్చిండు. ఇలా చేర్పించి పిల్లగాని తండ్రి మోహన్ అనే అన్న ఠాగూర్ సినిమాల చిరంజీవి డైలాగ్ ఒకటికి వచ్చిండు. డబ్బెంత ఖర్చు అయినా పర్లేదు గాని మా బాబు పానం మంచి కావాలని గంతే. ఇక అప్పటి నుంచి చాలు చేసిండ్రు పొండ్రి. ఫారిన్ నుంచి సూదులు తెప్పియాలి, డాక్టర్లు రావాలి, సూది ఖర్చు, మంది ఖర్చు, బెడ్ ఖర్చు, హాస్పిటల్ ఖర్చు, ఐసోలేషన్ ఖర్చు, లివర్ ట్రాన్స్ఫర్మేషన్ ఖర్చు, ఇట్లా మన్ను మశానం అని 1,20,00,000 బిల్లు వేసిర్రు. ఇక మా పిల్లగాడు బాగైతే మాకు అదే 10,000 అని తల్లిదండ్రులు ఉన్నది లేని అంతా అమ్ముకొని అప్పు చేసి 1,20,00,000 బిల్లును కట్టిర్రు. పైకం అంతా కట్టించుకున్నాక చిన్నగా డాక్టర్ వచ్చి మీ పిల్లగానికి ఇన్ఫెక్షన్ అయింది, లివర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫెయిల్ అయింది, పిల్లగాన్ని తీసుకపోర్రి అనేసరికి ఎంతైనా కన్నకాడుపాయ. అగో గట్టెట్లా గిన్ని పైసలు తిని ఉత్త శవాన్ని ఇస్తే మేమేం చేసుకోవాలి అని తల్లిదండ్రులు లొల్లి చేసేసరికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 80 లక్షల రూపాయలు ఇప్పిస్తామని అప్పటి మందం బొంకిరు. ఇదంతా మన బీఆర్కే న్యూస్ ఎప్పటికప్పుడు ప్రజలకు చూపెడుతూనే ఉంది. ఇక 10 రోజులే ఇంకెప్పుడు ఇస్తారు సారు అని దవాఖానలకు వచ్చి అడిగితే ఇగో గిట్లా ఇది దవాఖానా లేకపోతే రౌడీలు అడ్డా 1,20,00,000 తిని పిల్లగాని పానం తీసిందే కాక ఎట్లేగా వాడి కొడుతుర్రో చూడురి. ఇగో గిని పేరు దీపక్. ఇని మదం చూడు ఆడోళ్ళు ముసలోళ్ళు అనే తేడా లేకుండా ఎట్లేగా వాడుతుండు. కులం పేరుతోని తిట్టుకుంటా సెక్యూరిటీలు బాడీ గార్డులు ఎట్లేగా వాడి కొడుతుడు చూడు. ఇలా మదం పాడుగాను అని చెప్పేసి వాళ్ళపై లేడీస్ అని చూడకుండా కూడా వాళ్ళపై అందరు ఎగబడి వాళ్ళు ఒక సెక్యూరిటీ గార్డులను మళ్ళీ డబ్బులు ఇచ్చి వాళ్ళని పిలిపించి రౌడీలను వాళ్ళపై దౌర్జన్యం చేపించి కొట్టడం జరిగింది. దయచేసి మాకు ఈ మీడియా త్రూ అయినా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇదంతా ప్రజలకు చూపెడుతుందని మన బీఆర్కే న్యూస్ రిపోర్టర్ ని మెడమీన ఎట్లా కొట్టిరో చూడురి. అగో మంది సొమ్ము తినేటోనికి ఇంత మదం ఎందుకు కావచ్చు. పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు నమో నారాయణ అన్నట్టు సప్పుడు చేయకున్నారు. ఈ సర్కార్ ఉన్నట్టా లేనట్టా ఇంత బలుపెందుకు ఎవరిని చూసుకొని ఇంత పొగరు. జర్నలిస్టుల మీదనే ఇట్లా దాడి జరుగుతుంటే ఈ పోలీసులు ఏం చేస్తున్నట్టు. సర్కార్ ఉన్నట్టా లేనట్టా హాస్పిటళ్ల మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు. ఇదో పెద్ద మాఫియా తయారైంది పో. చూడాలా మరి గవర్నమెంట్ ఈ బాధితులకు ఏం న్యాయం చేస్తుందో. మీడియా వాళ్ళ లోపల వస్తే మీడియా వాళ్ళ పైన కూడా చేసుకోవడం జరిగింది. దయచేసి ఇది రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ల వరకు వెళ్ళి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.